మరి బిర్యానీ ఎప్పుడో నా సెల్లో పెట్టండి సార్. సార్ తలకాయ కుర్తిని చాలా రోజులు అయింది, నా సెల్లో పెట్టండి సార్, నా సెల్లో పెట్టండి. సార్ నాకు బోటి కూర అంటే చాలా ఇష్టం సార్, నా సెల్లో పెట్టండి సార్. ఒరే మీలా ఇది పిక్ పాకెటింగ్ కేసులో రాలేదురా, సెలబ్రిటీ గురే. టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా దీని పేరే మారుమోగిపోతుంది. దీనివల్ల మన జైలుకే పేరు వచ్చిందిరా, జాగ్రత్త. అయితే ఇంకా రుచిగా ఉంటది, తింటే దీన్నే తినాలి. నా సెల్లో పెట్టండి సార్. నోర్మల్ యాదవా. ఆ నిమిషం చీకట్లోకి వెళ్ళిపోయిన నా జీవితానికి ఒక వెలుగు కనిపించింది. కానీ తర్వాత తెలిసింది ఆ వెలుగు వెనుక ఒక చీకటి ఉంది. సార్ 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 మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా సార్? ఇంకా ఏం తెలియలేదు రవి. వివరాలు తెలుసుకుందామని మీ పక్కింటికి వెళ్ళా. వాళ్ళు ఊళ్ళో లేరు, 4 రోజులు పోయిన తర్వాత వస్తారంట. కొంచెం ఎలా అయినా కనుక్కోండి సార్. తప్పకుండా కనుక్కుంటా, నువ్వేం కంగారు పడకు. నువ్వు మంచివాడివి, నీకంతా మంచిగా జరుగుతుంది, సరేనా? ఈ ప్రపంచంలో నాకున్న దిక్కు మీరు ఒక్కలే సార్. ఈ ఒక్క పని చేసి పెట్టండి సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూస్తాను కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ సెల్లో గుర్రుని కట్టేశాం, నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ బయటే తిరుగుతున్నారు సార్. బందీగా ఉన్న గుర్రుతో ఏం ఇబ్బంది ఉంటుంది? అది నీలాగా అమాయకురాలయ్యా. దానికి కావాల్సిన మంచి చెడు చూస్తూ ఉండు. ఇంటి దగ్గర మా అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది, వస్తాను. సరే సార్. ఓ నీ గుడ్డు నీకు చేతుల్లోగా ఎలా తింటా, నేను తినేస్తాలే. నిన్న జైల్లో పెట్టిన గొర్రె రాత్రంతా పడుకోలేదు, నీళ్లు కానీ ఆహారం కానీ తినలేదు. నిన్నే మొదటి రోజు అవడం వల్ల, కొత్త వాతావరణం వల్ల తినలేదేమో అని భావిస్తున్నారు. సాంబా, అరే సాంబా. సార్ ఆ గొర్రె సంగతి ఏంటో చూడరా, అదేం తింటుందో చూసి పెట్టు, లేదంటే జైలుకే చెడ్డ పేరు వస్తుంది. పో. నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను. పని చూడు. రెండు రోజులుగా ఒక్క మెతుకు కూడా తినని గొర్రె, తిననంటే తిననంటూ మారం చేస్తున్న గొర్రె. ఇలా అయితే ఎలా? దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్స్ ఖైదీ మల్లన్న గారు. ఎస్, చెప్పండి మల్లన్న గారు, జైల్లో ఎలాంటి ఫుడ్ పెడతారు? అంటే ఆదివారం చికెన్ పెడతారు, మంగళవారం గుడ్డు, మిగిలిన రోజులంతా కాయగూరలతో సరిపెడతారు. సార్ గొర్రెకి ఇడ్లీ సార్, గొర్రెకి చికెన్ కర్రీ సార్, గొర్రెకి వడలు సార్, సార్ గొర్రెకి జీడిపప్పు ఉప్మా సార్, సార్ మటన్ బిర్యానీ సార్. ఇట్లా హింసించే ఈ మతాలు, శిక్షించే ఈ చట్టాల మధ్య ఉండిపోయిన నన్ను రక్షించడానికి మా వాళ్ళు వచ్చినారు. అదే